పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు మొదటిసారి ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లేటెస్ట్గా నటించిన చిత్రం హరిహర వీరమల్లు జూలై 24న విడుదలై బాక్సాఫీస్ వద్ద నెగిటివ్ టాక్ తెచ్చుకుంది. అయినా సాలిడ్ కలెక్షన్లను నమోదు చేసింది. మొదటి రోజు పవర్ స్టార్ కెరీర్లోనే హైయెస్ట్ కలెక్షన్స్ వసూలు చేసింది. రెండవ రోజు నుండి డీసెంట్ స్థాయి కలెక్షన్లను వసూలు చేసిన ఈ సినిమా వీకెండ్స్ వచ్చేసరికి భారీగా కలెక్షన్లను నమోదు చేస్తుంది. నెగిటివ్ టాక్తో ఈ రేంజ్ కలెక్షన్స్ వసూలు చేసిందంటే కేవలం పవర్ స్టార్ స్టామినా అనే చెప్పొచ్చు. ఇక ఈ సినిమాను ఆగస్టు 15న ఓటీటీలో తీసుకురావడానికి చర్చలు జరుగుతున్నాయి. అప్పటి వరకు ఈ సినిమా థియేటర్లో రన్ అవుతూనే ఉంటుంది. బాక్సాఫీస్ వద్ద సరైన హిట్ సినిమా లేకపోవడం ఈ సినిమాకు కలిసి వచ్చిందనే చెప్పాలి. అయితే ఈ సినిమా ఇప్పటి వరకు ఏ ఏరియాలో ఎంత కలెక్షన్ షేర్ వసూలు చేసిందో చూద్దాం. నైజాం 23,48,00,000 షేర్, ఉత్తరాంధ్ర 10,89,00,000 షేర్, సీడెడ్ 10,96,00,000 షేర్, గుంటూరు 7,67,00,000 షేర్, నెల్లూరు 4,52,00,000 షేర్, కృష్ణా 6,23,00,000 షేర్, తూర్పుగోదావరి 8,26,00,000 షేర్, పశ్చిమ గోదావరి 7,33,00,000 షేర్, ఓవర్సీస్ 12,62,00,000 షేర్స్, కర్ణాటక ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియా 9,86,00,000 షేర్ వసూలు చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ 14 రోజుల్లో 100,04,00,000 షేర్ వసూలు చేసింది. 176,81,00,000 గ్రాస్ వసూలు చేసింది. నెగిటివ్ టాక్తో 100 కోట్ల షేర్ కొట్టడం మామూలు విషయం కాదు. ఇది రికార్డ్ కలెక్షన్లు చెప్పొచ్చు. ఫస్ట్ రోజే ఈ సినిమా 50 కోట్ల షేర్ వసూలు చేసింది. మళ్ళీ 50 కోట్ల షేర్ రాబట్టడానికి 13 రోజుల సమయం పట్టింది. సినిమాకి నెగిటివ్ టాక్ రావడం వల్లే 100 కోట్ల షేర్ కలెక్షన్స్ చేయడానికి ఆలస్యమైంది. అదే హిట్ టాక్ వచ్చుంటే ఆకాశమే హద్దుగా చెలరేగిపోయేది. ఏది ఏమైనా 100 కోట్ల షేర్ సాధించడం అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.